Once again, very good evening, all of you. So, Good evening, last Andy. class doubts ఉన్నాయండి. Very good evening, sir. Jaya garu. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone? No doubt, sir. Batch wise and go down transfer. Anyways, anyone? Okay, done. Okay. సో టుడే క్లాస్ చూడండి, మనకి పర్చేజ్ ఆర్డర్ అండి. పర్చేజ్ ఆర్డర్ అనేది ఎప్పుడు రైజ్ చేస్తారండి? ఎవరైనా చెప్పగలరా మీరు? ఎనీవన్? తేజ గారు అండ్ శ్రీధర్ గారు, ఎనీవన్? పర్చేజ్ ఆర్డర్ అనేది ఎప్పుడు రైజ్ చేస్తారు? చెప్పండి. ఏ సిచ్యువేషన్లో రైజ్ చేస్తారండి? చెప్పాలి. పర్చేజ్ మనం ఆర్డర్ పెడతాం కదండి. ఐడియా? హలో, నో ఐడియా? చెప్పండి. నో ఐడియా. మన ఆర్డర్ పెడతాం కదండి పర్చేజ్. మనకి ఏదైతే ప్రోడక్ట్ అవసరమో తర్వాత మనం పలానా ఐటమ్స్ ఆర్డర్ పెట్టినప్పుడు ఆర్డర్ నెంబర్ ఇస్తారు. ఆర్డర్ నెంబర్ మనం వాళ్ళకి ఇది చేస్తాం అన్నమాట. సార్, అది మనకి ఏదైనా ప్రోడక్ట్ అవసరం ఉంటే మనం ముందుగానే వాళ్ళకి చెప్తాం సార్. చెప్పినప్పుడు వాళ్ళు రైజ్ చేస్తారు సార్. ఏదైతే ఉంటుందో మనం చేసిన ఆర్డర్ వాళ్ళు నోటెడ్ చేసుకుంటారు సార్. ఓకే, డన్. సో డన్. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ అంటే ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి ఐటమ్స్ని పర్చేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్లో మనం చేసే ప్రాబ్లమ్స్లో ఇవి కంప్యూటర్ స్పేర్ పార్ట్స్. ఓకే, ఇక్కడ చూస్తే సన్షైన్ కంప్యూటర్ ఉంది. వారి దగ్గర నుంచి మనము ఎప్పటికైనా కానీ స్టాక్ కానీ ఐటమ్స్ కానీ మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఇంకా 1 వీక్ ఉంటే మన దగ్గర సరుకు అయిపోతుంది అన్న మూమెంట్లో మనం ఏం చేస్తామంటే 1 వీక్ ముందుగానే మనము ఆర్డర్ పెట్టుకుంటాం. ఎవరికి? మన రెగ్యులర్ సప్లయర్కి. అంటే సార్ పలానా వస్తువులు మాకు కావాలి అని మనం ఒక ఆర్డర్ నెంబర్ క్రియేట్ చేసుకొని మనము ఒక ఇన్వాయిస్ అతనికి పంపిస్తాం. సో వారు ఏం చేస్తారు? మనం పెట్టిన ఆర్డర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని రిసిప్ట్ నోట్లో వాళ్ళు కూడా మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్కి ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుంటారు. ఇంకా పంపించరు మనకి, జస్ట్ మనం ఆర్డర్ పెట్టాము, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అంతే. ఎప్పుడైతే మనం ఫోన్ చేసి చెప్తామో అప్పుడు పంపిస్తారు. సో అలా వాళ్ళు రిసిప్ట్ నోట్లో ఎంటర్ చేసుకుంటారు. తర్వాత మనం ఏం చేస్తాం? ఇంకా పంపించలేదు కాబట్టి మనం ఇమీడియట్గా కాల్ చేసి ఒక దాంట్లో మనం టోటల్ మానిటర్ 100, ర్యామ్ 100, హార్డ్ డిస్క్ 100, కీబోర్డ్ 100, టోటల్గా 400 ఆర్డర్ పెట్టుకున్నాం. వాళ్ళు 400 యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ మనం ఏం చేసామంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాం, హార్డ్ డిస్క్లో ఒక 10 వదిలేండి, తీసేయండి అనేసి. ఇంకా వాళ్ళు మనకు పంపించలేదు కాబట్టి జస్ట్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఒక 400లో ఒక 10 తగ్గించేసి ఎప్పుడైతే మనం మెయిన్ ఇన్వాయిస్ పంపించమంటామో అప్పుడు వాళ్ళు పంపిస్తారు, మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్. ఓకే, ఒక 10 తగ్గించి 400లో. సో అది మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ అవుతుంది. తర్వాత స్టాక్లో వచ్చేటప్పుడు మనకి కొన్ని డ్యామేజ్ జరిగినాయి. మనం ఏం చేసాం? మళ్ళీ ఒక 20 కీబోర్డ్స్ రిటర్న్ పంపించినాం డెబిట్ నోట్లో. సో ఈ ప్రాసెస్ని ఎలా చేయాలి అనేది ఇక్కడ మనకు కాన్సెప్ట్. ఓకే, డన్. పర్చేజ్ ఆర్డర్ నేను చెప్తాను, సేల్స్ ఆర్డర్ మీరు యాజ్ ఇట్ ఈస్గా చేయాలి. లింక్ ఇస్తాను దానికి రిలేటెడ్. క్రియేట్ కంపెనీ, పర్చేజ్ ఆర్డర్, కంట్రోల్ ఏ, సేవ్. ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి. జిఎస్టీ కామన్గా వేసి పెట్టండి. ఇక్కడ జస్ట్ నేను 37 ఇస్తున్నాను, రియల్ టైం లేదు అంటే తీసుకోండి. కంట్రోల్ ఏ. ఓకే, సో క్రియేట్ లెడ్జెస్. ఫస్ట్ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ? జస్ట్ పర్చేజ్ ఒకటి ఉంది, పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ సన్షైన్ కంప్యూటర్స్,
ఎంట్రీ క్రెడిటర్స్ రియల్ టైంలో అడ్రస్ జిఎస్టీ నెంబర్ అవన్నీ ఇచ్చుకోవాలి. ఇక్కడ జస్ట్ ఏమి ఇవ్వలేదు, నార్మల్గా ఇచ్చారు. ఓకే, సేవ్. ఇంకేమొస్తా మనకి జిఎస్టీ వస్తుంది. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ, హెచ్జిఎస్టీ. సేవ్. ఈ విధంగా మనము లెడ్జెస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? మానిటర్స్, Alt C, NOS, numbers, HSR నెంబర్ అవన్నీ రియల్ టైంలో ఉంటుంది, అక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ పర్సంటేజ్ 18% ఇస్తున్నాను. నెక్స్ట్ ర్యామ్, నెక్స్ట్ హార్డ్ డిస్క్, నెక్స్ట్ కీబోర్డ్, ఎస్కేప్. ఓచర్స్లోకి రండి. వచ్చిన తర్వాత పర్చేజ్లోకి వెళ్ళండి, అదర్ ఓచర్స్లోకి వెళ్ళండి. సో ఇన్యాక్టివ్ అంటే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఓకే, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పర్చేజ్ ఆర్డర్, Ctrl+ F9, ఎస్, సన్సైన్. ఇక్కడ చూడండి, ఆర్డర్ నెంబర్ అడుగుతుంది, SS-001 ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి కంపల్సరీగా, పర్చేజ్. సో మానిటర్, ఎంటర్ 100, రేట్ వచ్చేసి 3500. నెక్స్ట్ ర్యామ్ 100, రేట్ వచ్చేసి 1200. నెక్స్ట్ హార్డ్ డిస్క్ 100, రేట్ వచ్చేసి 2700. నెక్స్ట్ కీబోర్డ్ 100, రేట్ వచ్చేసి 300. సో 7,70,000కి మనం SS-001 అనే ఆర్డర్ నెంబర్తో సన్సైన్ కంప్యూటర్ వాళ్ళకి మనం ఆర్డర్ పెట్టుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడు ట్యాక్స్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. కొందరు ఇస్తారేమో తెలీదు, మామూలుగా ఆర్డర్ పెడితే ట్యాక్స్ అయితే ఇవ్వరు. ఓకే, ఎందుకంటే మనం ఇంకా కన్ఫర్మ్ కానట్టు జస్ట్ ఆర్డర్ పెట్టేట్టు, అందుకోసమే. ఎందుకంటే హెచ్చులు తగ్గులు ఉంటాయి, మళ్ళీ వద్దనడము కాదనడం ఉంటాయి, కాబట్టి పర్టికులర్గా ఇంత బిల్ అయిందని చెప్పుకోవడానికి ఉండదు మనం ట్యాక్స్ ఇవ్వకపోతే. అదర్ వాచెస్లోకి వెళ్ళండి మళ్ళీ. సో ఇన్యాక్టివ్. నెక్స్ట్ ఏముంది? రిసిప్ట్ నోట్, మనం పంపించాం, వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే, సన్సైన్ కంప్యూటర్, నువ్వు పైన పర్చేజ్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ ఇక్కడికి వస్తుంది, SS-001. ఈ నెంబర్ ఇచ్చినామంటే ఆటోమేటిక్గా ఆ 400 వచ్చి ఐటమ్స్ పడిపోతాయి. ఇక్కడ జస్ట్ వాటికి ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకోవాలి, అంతే. చూసారా? అంతే, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్లేస్లో అతను యాక్సెప్ట్ చేసినట్టుగా అతని ఆర్డర్ నెంబర్ని, ట్రాకింగ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ? ST-01. దీన్ని కాపీ చేసుకోండి, ప్రతిసారి ఎంటర్ చేయకుండా. జస్ట్ మనం ఏం చేయాలంటే ఐటమ్స్కి ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి, అంతే. న్యూ నెంబర్, ఆ పాతది SS-01, అది నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్, సో మళ్ళీ మీరు ఫోన్ చేసి ఇమీడియట్గా ఒక 10 వద్దని చెప్పారు, మళ్ళీ అదర్ వాచెస్లోకి వెళ్ళండి. సో ఇన్యాక్టివ్, ఇక్కడ వచ్చేసి రిజెక్షన్ అవుట్, Ctrl+ F5, ఎంటర్. సన్సైన్ కంప్యూటర్స్, ఇక్కడ వచ్చేసి హార్డ్ డిస్క్, ఏ నెంబర్ నుంచి తగ్గించాలి?
ట్రాకింగ్ నెంబర్ నుంచి కదా తగ్గించాల్సింది, దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 100 ఉన్నాయి కదా, 100 తీసేసి 10 మాత్రం పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ సన్సైన్ కంప్యూటర్స్, అక్కడ మీరు ఏవైతే తీసుకుని ఉంటారో అది ఇక్కడికి వచ్చి ఉంటుంది చూడండి. ఒక 10 తగ్గిపోయి ఆటోమేటిక్గా 390 పడిపోతాయి. ఇక్కడ వచ్చిందా ST01 అనేది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా వచ్చి పడిపోతాయి. ఒక 10 తగ్గిపోయి 390 పడిపోతాయి. వచ్చాయా చూడండి, ఒక 10 తగ్గిపోయాయి. 100లో హార్డ్ డిస్క్ 10 తగ్గిపోయాయి. ట్యాక్స్ ఇవ్వాలి. ఇప్పుడు మెయిన్ ట్యాక్స్ ఇవ్వాలి. CGST HGST సేవ్, యాక్సెప్టర్ను సేవ్. ఓకే, ఇప్పుడు ఆ పర్చేజ్ చేసినప్పుడు కొన్ని డ్యామేజ్ అయినాయండి. అందుకు కానీ మళ్ళీ ఏం చేస్తామంటే అదర్ వోచెస్లోకి వెళ్ళి ఇప్పుడు డెబిట్ నోట్, పర్చేజ్కి ఆపోజిట్ డెబిట్ నోట్ వస్తుంది. సన్సైన్ కంప్యూటర్స్, ఇక్కడ వచ్చేసి కీబోర్డ్స్ 20 రేటు పర్చేజ్ చేసే ఆటోమేటిక్గా పడిపోతుంది. ట్యాక్స్ ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే నష్టం మీకే. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. సేవ్ చేయండి. స్టాక్ సమ్మరీ చూడండి, టోటల్గా మనం స్టార్టింగ్ నుంచి 400 ఆర్డర్ పెట్టుకుంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న స్టాకు 370 ఉన్నాయి చూడండి. ఇలా ఈ విధంగా మనము పర్చేజ్ ఆర్డర్ అనేది చేస్తాం. ఇంకా సేల్స్ ఆర్డర్ కూడా అంతే, మీరు వోచర్స్లోకి వెళ్తారో అన్నీ ఇక్కడే ఉంటాయి. సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి, మన బిజినెస్ మనకు ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి అది పర్చేజ్ ఆర్డర్, మనకు సేల్స్ ఆర్డర్ అవుతుంది. సో నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సేల్స్ ఆర్డర్ ఇది ఎస్ పెట్టుకుంటాం. తర్వాత ఏముంది, డెలివరీ నోట్ ఎస్ పెట్టుకుంటాం. తర్వాత రిజెక్షన్ ఇది ఎస్ పెడతావు. తర్వాత సేల్స్, తర్వాత క్రెడిట్ నోట్. అంటే మనది ఒక బిజినెస్ అనుకోండి, మీ ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళి పర్చేజ్ చేస్తూ ఉంటారు వస్తువులు, మీరు చెప్తారు అరే బాయ్ ఎక్కడికి ఎందుకు వెళ్ళటం, మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర పర్చేజ్ చేయని. ఓకే, అతను ఆర్డర్ పెట్టుకుంటాడు మనకి, అది మనకి సేల్ ఆర్డర్ అవుతుంది, అతనికి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. ఓకే, ఇది మీరు చేయాలి. దీనికి రిలేటెడ్ లింక్ నేను పంపిస్తాను మీకు. ఓకే, అర్థమైందా? పర్చేజ్ ఆర్డర్ అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ క్లియర్? పర్చేజ్ ఆర్డర్ జిఎస్టీ ఏంటండి? సార్ ఇది జిఎస్టీ అనేది డ్యామేజ్ ప్రోడక్ట్స్ ఇచ్చిన తర్వాతనే వేసుకుంటాం కదా సార్ జిఎస్టీ అనేది? చూడండి, మీకు అక్కడ ఉన్న సప్లయర్కి రిలేషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి జరుగుతుంది బిజినెస్. సో కొందరు డ్యామేజ్ మీద ఎంటర్ చేయకుండా ఇస్తారు, కొందరు దాని మీద కూడా కలిపి ఇస్తారు ట్యాక్స్. మీ ఇన్వాయిస్ మ్యాచ్ అయ్యే విధంగా మీరు చూసుకోవాలి. వాళ్ళు ఎలాగైనా ఇవ్వని ఉండే మీకు ఇన్వాయిస్ మ్యాచ్ అయ్యే విధంగా మీరు ఎంటర్ చేసుకోవాలి. అది అతను దాని మీద ట్యాక్స్ ఇస్తున్నాడా వేయట్లేదు అనేది మనం ఇన్వాయిస్ మ్యాచ్ అవ్వలేదంటే అప్పుడు తెలిసిపోతుంది, ఓ వీటి మీద కూడా కలిపి వేసాడు అని, ఇంక్లూడింగ్, అప్పుడు తెలుస్తుంది. ఓకేనా? సో ఇదే అండి పర్చేజ్ ఆర్డర్. ఓకే, డన్. నెక్స్ట్ ప్రైజ్ లిస్ట్ చూడండి.